మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజారు వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. మూసీ ప్రక్షాళన చేపట్టి పాత నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు పెంచి పర్యాటక రంగ అభివృద్ధి చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకువచ్చామని పొన్నం తెలిపారు. మూసీ పరివాహక నిర్వాసితులను పునరావాసం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, పునరావాస ప్రయత్నాల్లో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించారని మంత్రి పొన్నం చెప్పారు. హైదరాబాద్ ఇమేజ్ను పెంచి మూసీ ప్రక్షాళనకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వం. ఆ సంబంధించిన అంశంలో కార్యక్రమాలు మూసీ వేదికగా ప్రారంభించే దశలో అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో కూడా భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఇప్పటికే నివసిస్తున్న ఏరియాలు కావచ్చు, కొత్త ఏరియాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. మూసీ అభివృద్ధి అనేటువంటిది ఆ ప్రాజెక్టు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి కొత్త రూపాన్ని తీసుకొచ్చేటువంటి అంశం కాబట్టి అందరూ సహకరించాలని కోరుతాను. ఇప్పుడు దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి, కొంత ఇండ్లకు సంబంధించి లేదా కుటుంబాలకు సంబంధించి అన్ని రకాలుగా గుర్తించడం జరిగింది. వారికి ఆ లెక్క ప్రకారంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా 100% రీహాబిలిటేట్ చేస్తాం. దాంతోపాటుగా ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ ఏరియాలో లేదా హెచ్ఎండి ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు కట్టినామో ఇప్పుడే మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కూడా వారు కూడా ఒక ఒపీనియన్ చెప్పినారు. వీళ్ళందరికీ లోకల్గా ఇంటర్నల్ ఉపాధి అంటే మెక్మా ద్వారా మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చి కూడా వాళ్ళని అందరినీ కూడా ఆర్థికంగా మహిళా సాధికారికత ద్వారా స్వలంబన చేయాలనే ఆలోచనతో కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వస్తాం. అందులో అట్మోస్ట్ ప్రయారిటీగా మూసీ నిర్వాసితులకు కూడా వాళ్ళకు కూడా కుటుంబాన్ని అంటే ఆడికి మేము రిహాబిలిటేట్ అయినా మాకు ఆడ ఎంప్లాయ్మెంట్ పోయింది అనేటువంటి ఫిర్యాదు రాకుండా వాళ్ళను కూడా మహిళలకు సంబంధించినటువంటి ఈ మెక్మా పథకం కిందకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక యాక్టివిటీ, ఒక ఉపాధి లేదా ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రణాళిక కూడా తయారు చేస్తాం.